అన్ని సినిమాల కన్నా కూడా ఈ సినిమా ఎందుకు ఇప్పుడు నేను బాగా ఇష్టపడుతున్నాను అంటే కనుక, నాకు ఇష్టమైంది ఎప్పుడు కూడా ఫన్. మీరందరూ కూడా చూసుంటారు. ఎంత సీరియస్ విషయంలో ఉన్నా ఏదున్నా కూడా దాన్ని కూడా ఒక ఫన్ గానీ, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గానీ నేను అరవింద్ గారు మాట్లాడుకుంటూ ఉంటాం ఒక విషయాన్ని. మాకు ఏదన్నా వర్క్ నుంచి రిలీఫ్ ఉందంటే గనక ఆ ఎటకారం, ఆ జోకులు, ఒక సీరియస్ సిట్యుయేషన్‌లోంచి కూడా ఒక పాజిటివ్‌నెస్ తీసుకొని దాని నుంచి ఎదరికి తీసుకెళ్తాం అనేది అరవింద్ గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానది. అంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా ఒక్క జోక్ మనల్ని చాలా రిలీఫ్ చేస్తది. అట్లాంటిది ఈ సినిమా నేను ప్రామిస్ చేస్తున్నా, జిఏ2 పిక్చర్స్ నుంచి గానీ, గీతార్స్ నుంచి గానీ ప్రామిస్ చేస్తున్నా, థియేటర్‌లో వచ్చిన ప్రతి వోళ్ళకి బయటికెళ్ళేటప్పుడు మాత్రం బొగ్గ మాత్రం నొప్పి పెట్టే పంపిస్తాం. అదైతే మాత్రం షూర్ 100% అది. అది అరవింద్ గారి గ్యారంటీ, నా గ్యారంటీ, జిఏ2 గ్యారంటీ. కంపల్సరీ బొగ్గ కొంచెం ఇంకా గట్టిగా నవ్వే వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక ఇదేమంటారు స్టమక్ మజిల్ అంటారండి దీన్ని. ఈ 2 మాత్రం నొప్పితోనే బయటికెళ్తారు. అరవింద్ గారు ఎప్పుడు నేను సినిమా తీస్తున్నా కూడా కథేంటి 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 అని అడుగుతున్నారు ఎక్కువ. అందుకే ఈ పాట అసలు కథ పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా అరవింద్ గారికి ఒకటే చెప్పాను. సార్ 2 అవర్స్ ఒక అబ్బాయి నాకు కథ చెప్పాడు అంజి. నేను అతను కథ చెప్పుతుంటే 3 సార్లు కథ కాదు సారీ ఒక సినిమా చెప్పాడు నాకు 2 అవర్స్. 3 సార్లు నాకు నెప్పెట్టి ఆపమని ఒక టీ తాగి మళ్ళీ కూర్చున్నాను. ఫస్ట్ టైం సార్ నాకు ఒక కథని 2 రోజులు నాకు ఇక్కడ పెయిన్ వస్తుంటే ఆ సినిమా అంటే పెయిన్ వస్తుంటే అతను తలుచుకున్నా అమ్మ ఎంత నవ్వించాడ్రా బాబు అని చెప్పి. నేను నవ్విన దాంట్లో ఒక 50% థియేటర్లో 100% నవ్వినా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్. అంజిని చూస్తేనే నాకు నవ్వు వస్తుందండి. అంత అంత కామెడీ చేస్తాడు, అంత ఎటకారం ఉంటుంది మనిషిలోని. ఇంకా స్క్రీన్లో అయితే వాళ్ళ ముగ్గురు మధ్యలో సీన్స్ అయితే 100% థియేటర్లో పడి 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 నవ్వుతారు. దాంట్లో అయితే ఎటువంటి నాకే ఐఎమ్ షూర్ ఈ సినిమా 100% బయటకు వచ్చిన తర్వాత ఏదైనా గుర్తుంటుందంటే మాత్రం మీరు నవ్వుకునే ఇన్సిడెంట్లు, అలాగే ఇన్స్టా మేమర్స్ కానీ మేమర్స్ అందరూ కూడా మంచి కంటెంట్ దొరుకుతుంది సినిమాలో. మీరు అందరూ కూడా బాగా చూడండి, మమ్మల్ని బాగా ఆడుకుంటారు కూడా, ఆడుకోండి ఏం పర్వాలేదు. థ్యాంక్స్ అండి అందరూ ఇక్కడికి వచ్చినందుకు మా ఈవెంట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఒక మంచి గోదావరి సినిమా తీసామండి. మంచి ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ఈ సినిమాలో మంచి ఫ్రెండ్షిప్ గురించి చెప్పబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవ్వబోతుంది ఇది. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంజి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాసు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి మంచి సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మాకు మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారు, అలానే రామిర్యాల గారు ఇద్దరు చాలా బాగా ఇచ్చారండి పాటలు. తప్పకుండా వినకపోయి ఉంటే తప్పకుండా వినండి, చాలా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. ఆయ్ అని పేరు పెడదామా అని ఆలోచించినప్పుడు ఒక ప్రాంతానికి ఆగిపోతుందేమో ఆయ్ అనేది, మిగతా ప్రాంతాల్లో తెలియదు కదా అని అంటే మేము కాసేపు కూర్చొని ఆయ్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు అని ఒక 20 రకాలు అనుకున్నాం ఆ ప్రాంతంలో. సో అందుకని టైటిల్ కరెక్ట్. ఫిదా ఫిదా అనేది జనరల్గా ఇక్కడ తెలంగాణలో ఉండే టైటిల్, కానీ ఆంధ్రాలో కూడా సూపర్ హిట్ అయింది. అందువల్ల ప్రాంతానికి టైటిల్ని ఆపొద్దు, అందులో చెప్పే కంటెంట్ని బట్టి అది అంత దూరం వెళ్తుంది అని. సినిమా చాలా సరదాగా ఉండే సినిమా. అంటే ఇవాళ సరదాగా ఉండే సినిమాలు బాగా పే చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇది పే చేస్తాను అనుకుంటున్నాను నేను. ఆ దర్శకుడికి ఆ టైమింగ్, మనకి కామెడీలో కావాల్సింది ఏంటి, మెయిన్ టైమింగ్. ఆ టైమింగ్ గ్రిప్ ఉంది. నేను ఫస్ట్గా నితిన్ని అప్రిషియేట్ చేయాలి. నాకు కథ చెప్పి నితిన్ అడుగుతున్నాం అంటే ఊరుకోయా అన్నాను వాసుని. అంటే హీరో అవ్వాలనుకున్నప్పుడు ఇలా కొడితే 20 మంది పడిపోయేలాగా అనుకుంటారు, కానీ ఈ కామెడీ సబ్జెక్టు ఫ్రెండ్స్ తోటి రోడ్ల మీద అల్లరి చేస్తూ తిరిగి ఈ సబ్జెక్ట్ ఎందుకే ఒప్పుకుంటారు అని అంటే, తర్వాత ఆయనతోటే నాకు చెప్పించాడు. నాకు కథ చాలా నచ్చిందండి, చాలా సరదాగా ఉంది. ఈ సినిమాలో నేను ఎంతమందిని కొడితే ఎంతమంది పడిపోతారని కాదు కదా, మీరు అలా అన్నారంట, హీరోయిజం ఉండాలి కదా అనేది. నాకు కాదండి, నాకు కథ హిట్ అయితే అదే హీరోయిజము అని. అతనికి ఒక 80% క్యారెక్టర్లు ఉంటారు, ఇంకో 2 ఫ్రెండ్స్ చాలా సరదాగా చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.